ఇవ్వాలి టిట్కోయిలు వెంటనే జయప్రదం చేయండి సిపిఎం ప్రజా చైతన్య యాత్రలను కల్పించాలి పేదలందరికీ రోడ్లు డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలి ప్రజలందరికీ రోడ్లు డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలి ప్రజలందరికీ రోడ్లు డ్రైనేజీ సౌకర్యాలు ఇవ్వాలి టిట్కోయిలు వెంటనే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించి ప్రజల సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయింది. ఈ 9 నెలల్లో మాటలతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నికల ముందు ఆయన ఏమైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాల గురించి మాత్రం మాట్లాడడం లేదు. టిట్కో ఇల్లు విషయంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 2014 నుంచి 19 సంవత్సరంలో కొన్ని ఇల్లు నిర్మాణం చేసి సగం నిర్మాణాలు పూర్తిగా నిర్మాణాలు అయ్యి పక్కన పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో ఏ ఒక్కరికి కూడా ఇల్లుని కేటాయించలేదు, ఇవ్వలేదు, నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినట్టు వాగ్దానాల్లో భాగంగా ఈ ఇల్లు నిర్మాణం ఏదైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా నేను పూర్తి చేస్తాను, వెంటనే లబ్ధిదారుకి అందిస్తానని చెప్పాడు. మరి 9 నెలలు అయినప్పటికీ దానికి సంబంధించి ఎటువంటి కనీసమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ రోజున ప్రతి పట్టణంలో వేలాది మంది లబ్ధిదారులు మాకు ఇల్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తక్షణమే స్పందించాలా, టిట్కో ఇల్లుని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసి పేదలందరికీ పంపిణీ చేయాలని చెప్పి మేము కోరుతాము. అలాగే ఈరోజు నగరంలో అనేక రకాల సమస్యలు ఇవాళ ఉన్నాయి. రోడ్లు సమస్య ఉంది, డ్రైనేజీ సమస్య ఉన్నది, అలాగే తాగునీటి సమస్య ఉన్నది. ఈ రకంగా అనేక రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వేసవికాలం వస్తూ ఉంది. మరి వేసవికాలం వస్తుంటే అనేక ప్రాంతాలు ఈ రోజున తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి ఏలూరు నగరంలో ఉంది. సుమారు 3 లక్షల మంది పైబడి జనాభా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. మరి ప్రజలు ఎదుర్కొనేటువంటి ఈ సమస్యల మీద తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించాలా, స్థానిక శాసనసభలు స్పందించాలా, ఈ సమస్యలని పరిష్కరించడం కోసం తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఏలూరు నగర కమిటీగా డిమాండ్ చేస్తాం. ఏ రవి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి అన్ని ప్రాంతాల్లోనూ ప్రజా సమస్యలను తెలుసుకుని అధ్యయనం చేసి పరిశీలన చేసి వాటిని పరిష్కారం చేయడం కోసం ప్రజల్ని సమీకరించి ఉద్యమాలు చేయాలి, అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనేటువంటి నిర్ణయంతో కార్యక్రమాలు ప్రారంభించాం. ఈ చైతన్యయాత్రలో భాగంగా ఈరోజు ఏలూరు నగరంలో టిట్కో ఇళ్లనే పరిశీలన చేయడం కోసం వచ్చాం. చాలా బాధాకరమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఏలూరు నగరంలో 17,000 టిట్కో ఇళ్లు నిర్మాణానికి ప్రారంభించి ఎంతకాలమైనా పూర్తి కాకపోవడం ఒక ఎత్తు అయితే, పూర్తయిన ఇళ్లు కూడా ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేసే పని చేయలేదు. కానీ వీళ్ళు నుంచి ప్రభుత్వం తీసుకున్న లోన్లు వాటిని వసూలు చేయడం కోసం వాళ్ళకున్న బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునే పని కూడా చేశారు. ఇది చాలా అన్యాయమైంది. రెండో ప్రక్కన ఈ ఇళ్ల నిర్మాణం కోసం తీసుకొచ్చినటువంటి ఐరన్ కానీ, సిమెంట్ కానీ, ఇతరత్ర వస్తువులన్నీ కూడా నాశనం అయిపోయినాయి, పాడైపోయినాయి. అది ఎందుకు కాకుండా వృధా అయిపోయినాయి. ఈ రకంగా ప్రజా సంపదను కూడా వందలాది కోట్ల రూపాయలని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ప్రజా సంపదను దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదు. రెండో ప్రక్కన ఇది పేదలు ఇళ్ళు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకే ఇంట్లో 3-4 కుటుంబాలు కాపురాలు ఉంటున్నారు. ఇలాంటి సమయంలో వీటిని పూర్తి చేసి ఇవ్వాల్సినటువంటి గత ప్రభుత్వం విచక్షణ లేకుండా వ్యవహరించింది. ఈ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇస్తానని చెప్పింది, ఇంతవరకు ఇవ్వలేదు. ఎక్కడైనా ఈ ప్రభుత్వం ఈ ఇళ్లని పూర్తి చేసి పేదలకి ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో ఏప్రిల్ నెలాఖరు వరకు చూస్తాం. లేని పక్షంలో మేము ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టి ఈ ఇళ్ళు, ఇక్కడున్న ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇళ్లు వేయించే పద్ధతిలో మేము ప్రత్యక్షంగా భూ పోరాటానికి సిద్ధం అవుతామని చెప్పేసి, స్వాధీన ఉద్యమానికి సిద్ధం అవుతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యాధునికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.